మీరు ఒక దృశ్యము ఊహించుకోండి. మీరు సిక్కిం వద్ద ఉన్నారు. ఇంకొక కొంతమంది అరుణాచల్ ప్రదేశ్ తావాంగ్ అంటారు చూసారా, మీకు ఆ మంచు కొండల వద్ద ఉన్నారు. సో సడన్గా ఒక ట్రైన్ వచ్చింది. ఏమంటే అంత పైన హిమాలయాల్లో అంత పైన మీకు రైల్వే నెట్వర్క్ ఉందా అంటే, ఇవాళ నేషనల్ ట్రైన్ నెట్వర్క్ అని ఒక ప్రాజెక్ట్ ఉందండి. దీని ప్రకారము మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు చార్ధమ్ యాత్ర చేస్తున్నారు అంటే కేదార్నాథ్ దాకా కూడా ఒక ట్రైన్ నెట్వర్క్ ఉండాలి అని చెప్పి మనం ఆలోచిస్తున్నాం. ఇదేమంత ఈజీ కాదు, కానీ మీకు రైల్వేస్ వాళ్ళు ఆ పనిలో ఉన్నారు. సో ఇప్పుడు సిక్కిం వద్ద మీరు ఉన్నారు కదా, ఒక ట్రైన్ వచ్చి ఇలా ఆగింది. మీకు అటువైపు అంటే మీకు చికెన్స్ నెక్ అని అంటారు. ఈ చికెన్స్ నెక్ వద్ద బంగ్లాదేశ్ సైన్యము వాళ్ళు వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ యుద్ధ విమానాలు వీటితో రెడీగా ఉన్నారు. మన మీద దాడులు చేయాలని అనుకుంటున్నారు. ఇంకొక వైపు చైనా. ఇవాళ చైనా మన ఫ్రెండ్లీ కంట్రీ, కానీ ఇంతకు ముందు కాదు కదా. 2020 నుంచి చైనాతో మనకి శత్రుత్వం ఉంది. రేపు కూడా వాడు ప్లేట్ ఫిరాయించవచ్చు. సో మనము చైనాను పూర్తిగా నమ్మము. అలాంటిది డాక్లామ్ రీజన్ వద్ద చైనా వాళ్ళు తమ సైన్యముతో రెడీగా ఉన్నారు. ఇప్పుడు మన ట్రైన్ వచ్చి ఆగింది కదా, ఆగిన తర్వాత సడన్గా మీరు చూసారు అనుకోండి, దాని నుంచి ఆ ట్రైన్ నుంచి మీకు ఇలాగా ఈ డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఒక అతిపెద్ద మిజైల్ వచ్చింది. వితిన్ మినిట్స్ మీరు చూస్తుండగానే ఈ మిజైల్ నేరుగా బంగ్లాదేశ్ వైపు వెళ్ళింది. వెళ్ళి అక్కడ ఉండే సైనికుల మధ్యలో పడింది. ఇదే సినారియో మీరు చైనా వాళ్ళ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పైన కూడా మీరు ఊహించుకోవచ్చు. ప్రేమ్ గారు, అసలు ఇలా జరుగుతుందా? ఒక ట్రైన్ నుంచి ఒక మిజైల్ వెళ్ళడం ఏంటి? ఇలా అవుతుందా అంటే నిన్నటికి నిన్న డిఆర్డిఓ వాళ్ళు, అలాగే స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండర్ అంటారు మన ఆర్మ్డ్ ఫోర్సెస్, వీళ్ళు ముగ్గురు కూడా కలిసి ఈ అద్భుతాన్ని సృష్టించారు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. ఏమిటి అంటే ఒక ట్రైన్ అంటే నేషనల్ ట్రైన్ నెట్వర్క్. ఇందులో మీరు ఏకంగా అగ్ని ప్రైమ్ అంటే నెక్స్ట్ జనరేషన్ బ్యాలిస్టిక్ మిజైల్. మీకు మిజైల్స్ అన్నప్పుడు బ్రహ్మోస్, అగ్ని తిరుగు ఉండదు. సో అలాంటిది ఈ అగ్ని ప్రైమ్, ఇందులో ఉండే బ్యాలిస్టిక్ మిజైల్ను ఒక ట్రైన్ ద్వారా మనము ప్రయోగించాము. మామూలుగా మాట్లాడుతూ ఉంటాం, ప్రతి వారము ఈ డిఆర్డిఓ వాళ్ళు ఈ ఒడిస్సా దగ్గర అంటే అబ్దుల్ కలాం ఐలాండ్స్ ఇక్కడ నుంచి ఈ పరిశోధనలు చేస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు మీరు చూసారంటే 2024 మార్చి నెల అగ్ని 5 మీద మనం పరిశోధనలు చేసాం. ఎక్కడ? ఒడిస్సా దగ్గరే. చైనా వాడు వాడి శాటిలైట్స్, వాడి వద్ద ఉండే సర్వీలెన్స్ పరికరాలంతా పెట్టుకొని భారత్ ఏకంగా అగ్ని 5 మీద పరిశోధనలు చేస్తున్నారు. మా మెయిన్లాండ్ చైనాను వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు, దీనిని మేము ఒప్పుకోమని వాళ్ళు ప్రొటెస్ట్లు కూడా తెలిపారు. కానీ మనం ఆగలేదు, చేస్తూనే ఉన్నాం. సో దీన్ని గమనించారనుకోండి, ఈ అగ్ని ప్రైమ్ యొక్క టెక్నాలజీ ఏకంగా 2000 కిలోమీటర్లు ప్రయాణించి శత్రువు యొక్క టార్గెట్స్ను ఇది ధ్వంసము చేయగలదు. అంటే ప్రైమరీలీ పాకిస్తాన్ కోసం 2000 కిలోమీటర్స్. అదే మీరు అగ్ని 5 దాకా వెళ్ళారు అనుకోండి, ఏకంగా మెయిన్లాండ్ చైనా దాకా కూడా. సో మన బద్ధ శత్రువులు ఇద్దరు. ఇవాళ మనం ఎంత ఫ్రెండ్షిప్ మాట్లాడినా రేపు చైనా వాడితో ఇలాంటి పరిస్థితి రావచ్చు. అలాంటిది మనం అగ్ని 5ని సిద్ధము చేసాం. ఇందులో ఉండే టెక్నాలజీ ఏమిటి అంటే MIRV అంటారండి. ఇదే ఇక్కడ మీకు మెయిన్ తేడా ఏమిటి అంటే, మీకు పాకిస్తాన్ వాడు ఈ టెక్నాలజీని ఏదో ఒక రకంగా పరిశోధనలు చేసి అందులో విజయం సాధించాలని గత 3 ఏళ్ల నుంచి ఎన్నిసార్లు వాడు ఈ ప్రయోగాలు చేసినా ఫెయిల్ అయిపోతూనే ఉన్నాడు. కానీ మనము మాత్రం ఒక ఎలైట్ గ్రూప్లో ఉన్నాం. మీరు ఒక అమెరికా అనండి, రష్యా, చైనా, మీకు యూకే. సో వీళ్ళ తరువాత భారతే MIRV టెక్నాలజీలో మీకు హైయెస్ట్గా పర్ఫామ్ చేస్తున్నారు. ఇన్ని పరిశోధనలు మీకు యూకే, ఫ్రాన్స్ లాంటి దేశాలు కూడా చేయడం లేదు. సో ఇప్పుడు ఆసియా ఖండంలో చైనా, భారత్. సో ఇది మన టార్గెట్. సో ఇప్పుడు MIRV అన్నారు అనుకోండి, ఇది ఒక అద్భుతం అండి. ఇలాంటి ఒక పరిజ్ఞానము మన భారత్ లాంటి దేశంలో ఊహించనే లేము. మన డిఆర్డిఓ అలాగే స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ వీళ్ళు సాధించారు, చేసి చూపించారు.
ఇప్పుడు చైనా వాడు అంటాడు మా వద్ద MIRV టెక్నాలజీ ఉంది, కానీ ఎక్కడ నువ్వు డెమో చేసావు? గ్రాఫిక్స్లో చూపిస్తాడు. గ్రాఫిక్స్లో చూపించి ఇదే మా MIRV. మనం అలా కాదు, ఆంధ్రప్రదేశ్లో లిటరల్గా మీకు ఒంగోలు వద్ద చూసుకోండి మా MIRV టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో మనము కెమెరాలు పెట్టి లైవ్ డెమో ఇచ్చి దాన్ని ప్రపంచానికి చూపిస్తాం. ఎక్కడ ఎటువంటి దాపరికము ఉండదు, ట్రాన్స్పరెంట్గా ఉంటాం. సో ఇప్పుడు ఈ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ అంటారండి MIRV. ఏమిటి? మీరు ఆ రోజుల్లో చిత్రాల్లో చూసుంటారు. మీకు అర్జునుడు ఒక బాణం విసిరితే ఈ బాణము 4, 6, 8 అంటూ మీకు మారిపోతుంది. అంటే ఒకేసారి మీ శత్రువు మీద 4 బాణాలు వెళతాయి. మీరు పంపించింది ఏంటి? ఒకే ఒక బాణము. ఇది 4గా ఎలా మారుతుంది అంటే గ్రాఫిక్స్లో ఆ రోజుల్లో మీకు మార్కెస్ బాట్లే లాంటి అద్భుతమైన సినిమాటోగ్రఫర్ ఆయన చేసి చూపించారు. అద్భుతం. ఇప్పుడు మాయాబజార్ చిత్రంలో మీరు చూస్తారు. కానీ ఇదే ఇవాళ రియల్గా చూడండి, మనము మన పురాణాలలో ఉన్న టెక్నాలజీని ఇవాళ లిటరల్గా DRDO వాళ్ళు ఇలా చేసి చూపిస్తున్నారు అంటే రెఫరెన్సులు చూడండి. సో మనం చదివేము, విన్నాము, చిత్రాల్లో చూసాము, ఇవన్నీ వేస్ట్ అని అనుకోవడానికి లేదండి. ఇప్పుడు MIRV టెక్నాలజీలో ఏమవుతుంది? ఒక మిజైల్ను మీరు ఇప్పుడు సిక్కిం నుంచి బంగ్లాదేశ్పై ఒక మిజైల్ను వాడారు. మరి వాళ్ళ వద్ద కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది కదా. సో భారతీయులు ఇలా మన మీద ఇలాంటి మిజైల్ వాడారు, ఇమీడియట్గా వాళ్ళు కూడా రెడీ అయిపోయి వాళ్ళు బటన్ నొక్కుతారు. అంటే వాళ్ళ మిసైల్ కూడా మీ మీదకి వస్తుంది. రెండు ఇలా వస్తాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు ఒక మిసైల్ మీద టార్గెట్ చేస్తారు, సడన్గా ఈ మిసైల్ 4గా మారిపోతుంది. ఇదే MIRV టెక్నాలజీ. 4 మిసైల్గా మారి ఒకటి ధ్వంసమైన తక్కిన 3 కూడా శత్రువు యొక్క టార్గెట్స్. ఎక్కడెక్కడ మనము మన నావిగేషన్ సిస్టమ్ ఎక్కడ చెప్తుందో అక్కడికి వెళ్ళి నేరుగా వెళ్ళి పడుతుంది. దీనిని ఎవడూ ఆపలేడు. ఎందుకంటే బాలిస్టిక్ మిసైల్ అన్నప్పుడు ఆకాశం మీదకి వెళ్ళి మళ్ళీ రీఎంట్రీ, మళ్ళీ రంజమని వెళ్ళి శత్రువు మీద పడుతుంది. అలాంటి ఒక టెక్నాలజీ చూడండి, సిలాస్ అంటారు. ఇప్పుడు మీరు సిక్కిం అన్నారనుకోండి, అక్కడ బ్రహ్మోస్ సిలాస్ మీకు కనిపిస్తాయి. అలాగే అరుణాచల్ ప్రదేశ్ వద్ద కూడా మనం మోహరించి ఉంచాం. హసీమరా అంటాం కదా, అస్సాం వద్ద. మన దగ్గర సిలాస్ అంటే ఏంటి? ఒక గొట్టంలా ఉంటుంది, అందులో నుంచి మనము ఈ మిసైళ్ళు వాడతాం. సో దీన్నే క్యానిస్టర్ టెక్నాలజీ అంటారు, వాడతాం. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటి? భారత్కు ఉన్న అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటండి? మన రైల్వే నెట్వర్క్. మీకు ఎక్కడెక్కడో మన ఇండియన్ రైల్వేస్ యొక్క రైళ్లు వెళుతూ ఉంటాయి. అలాంటిది మనము కొన్ని ప్రత్యేకమైన రైళ్లలో వెనక ఇలాంటి సిలాస్ని, అంటే ఏంటి, మీకు మిజైల్ లాంచర్స్ని, ఈ లాంచర్స్ని ఏర్పాటు చేసి మీరు ఎటైనా వెళ్ళొచ్చు కదా. మీకున్న అడ్వాంటేజ్ అదే కదా. ఇంజిన్ ఉంటుంది, ప్లాట్ఫామ్ ఉంటుంది, రైల్వే ట్రాక్ ఉంటుంది. మీరు అరుణాచల్ ప్రదేశ్ దాకా కూడా మీరు ఈ మిజైళ్లను ఏంటి ఏకంగా అగ్ని ప్రైమ్ను తీసుకొని మీరు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి అక్కడ నుంచి చైనా వాడి మీదో లేదా మీకు ఇక్కడ బంగ్లాదేశ్ మీదో ఇంక ఇటువైపు కాశ్మీర్ అన్నారు అంటే పాకిస్తాన్ వైపు డైరెక్ట్గా జమ్మూ అండ్ కాశ్మీర్ దాకా మీ ట్రైన్ని తీసుకువెళ్ళి ఆపి అక్కడ నుంచి వాళ్ళ మీద అగ్ని ప్రైమ్ని వాడవచ్చు. ఎలాంటి ఒక ఆలోచన చూడండి. మన దేశంలో జరిగింది కాబట్టి మనం మామూలుగా మాట్లాడుతున్నాం. ఇదేదో ఏ అమెరికానో రష్యానో యూరోప్లో జరిగితే మాలాంటి వాళ్ళు ప్రపంచంలోనే ఉండరు. వీ హ్యావ్ ద అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇలాంటిది ఎవరూ చేయలేరు. ఇన్ని మాట్లాడతారు, మనకు చేత కాదు. మన గురువులు పుస్తకాలు రాసి అందులో వాళ్ళ పేర్లు కూడా రాసుకోలేదండి. అలాంటి వాళ్ళు మనకు పరిజ్ఞానము తరువాతి తరాలకు ఏం చెప్పాలో అది చెప్తామే తప్ప సొంత డబ్బా కొట్టుకోవడము చేత కాదు కదా. సో ఇంత పెద్ద పని చేసి సింపుల్గా DRDO వాళ్ళు మేము అగ్ని ప్రైమ్ని ఒక రైలు నుంచి కూడా వాడేము, సక్సెస్ఫుల్గా చేసి చూపించేమని ప్రపంచానికి చెప్తున్నాము. కానీ ఇది ఎంత పెద్ద వార్త అనేది నేనైతే మాటల్లో చెప్పలేను. మరి ఇంత పెద్ద పరిశోధన చేసిన DRDO అలాగే మన ఆర్మ్డ్ ఫోర్సెస్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ వీళ్ళ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.